హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విప్రో కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి సంబంధించి పర్ యానం 3,50,000 పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 10th మీకు 60% అయితే ఉండాలి, 12th మీకు 60% అయితే ఉండాలి, గ్రాడ్యుయేషన్లో కూడా మీకు 60% అయితే ఉండాలి. సో బ్యాక్లాగ్ ఒకటి ఉన్నా సరే మీరు ఆన్లైన్ అసెస్మెంట్ వరకు అలో అయితే అవుతుంది అనమాట. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్. సో 8th సెమిస్టర్ వరకు మీరు క్లియర్గా ఉండాలి. అంతేకాకుండా మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. సో 3 years గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో కంపల్సరీ మీకు కొన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇచ్చి తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద ప్రాసెస్. వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 months స్కూల్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ అసెస్మెంట్. షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. సో కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 18+ అయితే అయి ఉండాలి. 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ వాళ్ళు, అంతేకాకుండా కంపల్సరీ ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంటెక్ వాళ్ళు ఉన్నా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సిఎస్ అండ్ ఐటీ. సో ఐటీకి సంబంధించిన వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిజిగ్నేషన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్గా మీకు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో 3,50,000 పర్ యానం అయితే ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 months ఫ్రమ్ జాయినింగ్. సో 25K మీకు బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రెగ్యులర్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఇయర్లీ. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే అంటే జాయినింగ్ అప్లికబుల్ ఫర్ 12 months పోస్ట్ జాయినింగ్ 70,000 పర్ ప్రో రేట్ బేసిస్. సో సర్వీస్ అగ్రిమెంట్ అనమాట. సో ఫస్ట్ రౌండ్లో మీకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది, అంతేకాకుండా రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది. సో తర్వాత అయితే మిమ్మల్ని సెకండ్ రౌండ్కి తీసుకెళ్తారు, వాయిస్ అసెస్మెంట్ అనమాట ఇక్కడ. సో థర్డ్ రౌండ్లో బిజినెస్ డిస్కషన్స్ సంబంధించి మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ అనేది దానిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే వెంటనే సబ్మిట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ.